అందరికీ నమస్కారం. ఈ బుధవారం శ్రీరామనవమి. చైత్రమాసం వసంత ఋతువు నవమి రోజున రాముడు జన్మించాడు. శ్రీరామనవమి ప్రతి చోట ఎంతో ఆనందంగా జరుపుకుంటారండి. అలాగే ఎక్కడ విన్నా జై శ్రీరామ్ అంటూ రామనామాన్ని జపిస్తూనే ఉంటారు. ప్రతి హిందువుల గుండె చప్పుడు మన రాముడు. రామనామాన్ని ఎన్నిసార్లు పలికినా ఇంకా ఇంకా పలకాలనే అనిపిస్తుందండి. అంత ఆనందకరమైనది ఈ రామనామం. ఇంకో విషయం ఏంటంటే, అయోధ్యలో ఎన్నో వందల సంవత్సరం తరువాత మన తరంలో రామ మందిరం నిర్మించడం మన అదృష్టం. అలాగే ఈ శ్రీరామనవమి యొక్క ప్రత్యేకత ఏంటంటే, అయోధ్యలో బాలరాముడు వచ్చిన తర్వాత మొదటి శ్రీరామనవమి అండి. ఎంత ఆనందకరం కదండి. రామనామం అంటేనే ఆనందం ఇచ్చేది. మరి రాముడంటే వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, అలాగే ధర్మం తెలిసినవాడు, అందరినీ ఆదుకునేవాడు మన రాముడండి. శ్రీరామనవమి రోజు ప్రతి ఇంట్లో మామిడి తోరణాలు కట్టుకోండి. రాముల వారికి బెల్లంతో తయారు చేసిన పానకం, అలాగే వడపప్పు వీటిని నైవేద్యంగా పెట్టి రాముల వారిని పూజించుకోండి.